చెప్పరా సార్. నేను మీ ఫ్రెండ్ కాదు సార్. మీ ఫ్రెండ్ ఇక్కడ తాగి పడిపోయాడు. మొబైల్లో ఫస్ట్ నెంబర్ బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటేను మీకు కాల్ చేస్తున్నాం సార్. ఎక్కడ? చౌరాస్తాలో సాయివంశ్ పక్కన సార్. వచ్చి తీసుకెళ్ళండి. వచ్చేస్తున్నా. ఏమైందిరా? ఏం జరిగింది అసలు? అరే అమ్మాయికి పెళ్ళైపోయిందిరా. అమ్మాయా? ఏ అమ్మాయిరా? Sare sare sane pane sare sa sani sa sani sa ఏంటి అసలు పట్టించుకోకుండా వెళ్తున్నావు? ఎప్పుడే నువ్వు వచ్చేది? కనీసం నా బర్త్డే రోజునే తొందరగా వస్తావు అనుకుంటే. అది నాతో మాట్లాడుకు. అరే ఆగవే. సరే మాట్లాడగాని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. దీనికేం తక్కువ లేదు. అసలు ఎందుకు లేటుగా వచ్చింది? నిన్ను కాదులేవే. అదేం లేదే. మరి విషయం ఏంటంటే సిటీ నుండి మా బావ వస్తున్నాడు కదా. నాకు ఈ విషయం పొద్దున్నే తెలిసిందే. ఎప్పుడో తెలిస్తే ఊరంతా పెద్ద పందిరేంచి మా బావ వచ్చే దారిలో పువ్వులు పరిపిద్దాం అనుకున్నానే. కానీ టైం లేదు కదా. అందుకే ఇంత పొద్దున్నే అలారం పెట్టుకుని ఇంత అందంగా రెడీ అయ్యొచ్చా. దారుణంగా ఉన్నావు. అబ్బా నేను చెప్పనులేవే, నాకు సిగ్గేస్తుంది. దీని సిగ్గు తగలయ్యా. దీని సిగ్గు చూస్తే సిగ్గే సిగ్గుపడేలా ఉంది. అందులోనూ దీని బావ కోసం సిగ్గుపడుతుంటే నీ సిగ్గు నీ దగ్గరనే ఉంచుకోలేమ్మా. మీ బావ వస్తున్నాడనే సంబరంలో రేపు టూర్ మాత్రం బిస్కెట్ చేయకే. అసలు మా బావ వస్తున్నాడన్న కుళ్ళుతో మీరందరు నన్ను బిస్కెట్ చేయరు కదా. మాకెందుకే కుళ్ళు మీ బావ వస్తే? అయినా మీ బావ పెద్ద అందగాడనే ఫీలింగు నీకుందేమో కానీ నాకు లేదమ్మా. పద. రాణి. మేడం గారు నమస్కారం. మేడం గారు బాగున్నారా? బాగున్నావా? బాగున్నాను. రమేష్ వచ్చాడంట కదా, ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమను. అలాగే మేడం గారు. ఓకే అమ్మా. పదవి పోదాం.
సతీష్, నర్సింగపూర్ సతీష్. నా రాకతో ఈ ఊరికే కొత్తగా వచ్చేసింది. ఎరా చెవులు దుబ్బయ్యా పక్క దగ్గర. ఏంటన్నా ఇదేనా రావడం? నమస్తే తమ్ముడు. నిన్నెవరు పలకలిచ్చాను రా, పక్క జరుగు. ఊర్లో పరువు ఇంకా పూర్తిగా పోయినట్లేదు. అన్నా చదువైపోయిందా? లేదురా, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఊరికే అమ్మ నాన్న చూసిపోదామని వచ్చాను. సరే అన్నా, అంత బాగానే కదా. పొలం దగ్గర నీళ్లు పెట్టాలి, వెళ్ళొస్తా. సరే తమ్ముడు, జాగ్రత్తగా అన్నా. వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళక నాయన తరను వస్తే 3% వెళ్తాడా? అన్నా వీంతో కొంచెం జాగ్రత్త. నీ అయ్యా ఓ భయ్య పోదాం. వీడికి బాగా ఎక్కువైనట్లేదు. వీళ్ళంతా ఎట్లా ఉన్నారు? కాఫీ తీసుకోండి. ఏరా ఇదేనా రావడం? ఇప్పుడు వచ్చావమ్మా, బాగున్నారా? బాగున్నా. ఎరా ప్రశాంత్, మీరు బాగున్నారా? ఎలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నా బాబు. నీ చదువేలా సాగుతుందిరా? బాగానే చదువుకుంటున్నాను నాన్న. ఏరా సతీ, ఏమైనా చూసుకున్నావా? సినిమాలు షికార్లంటూ టైం వేస్ట్ చేస్తున్నావా? అబ్బే లేదు బాబాయ్, ఎక్కడ వాచ్ ఉంటే టైం వేస్ట్ చేసుకుంటున్న ఫీలింగ్ ఎక్కువైపోద్దని ఇక చూడు వాచ్ మార్వాడి షాపులో పెట్టేసి ఆఫర్ల కోసం తిరుగుతున్నాను బాబాయ్. వాడంతే నాన్న, ఎప్పుడు. నువ్వేం మారలేదురా. ఏం రాణి, బాగున్నావా? మీరెలా ఉన్నారు బావా? ఎలా చదువుతున్నావు? ఏదో అలా చదువుతున్నాను బావా. ఉసే ఫోన్ లిఫ్ట్ చేయవే, దొంగ ముకుందానా. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? పొద్దున్నే వస్తానంది ఇది. అమ్మయ్యా, రింగ్ అవుతుంది. ఉసే ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఎక్కడ చచ్చావే? అమ్మా, నేను రాణి వాళ్ళ అమ్మనమ్మా. అయ్యో ఆంటీ, సారీ ఆంటీ. రాణి లేదా? రాణి వాళ్ళ బావొచ్చాడు కదా, పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోయిందమ్మా. సరే ఆంటీ. సరేనమ్మా. నేనిప్పుడు దానికోసం వాడింటికి వెళ్ళాలా? అంకుల్ బాగున్నారా? బాగున్నానమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? రాణి కోసం వచ్చా, ఒకసారి పిలుస్తారా? అదెక్కడో లోపలుంటుందమ్మా, నువ్వు వెళ్ళమ్మా లోపలికి. సరే అంకుల్. రాణి, 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 రాణి. ఉసే రావే. ఏమైందే? అరే ఏమైందో చెప్పవే. ఎందుకలా లాక్కెళ్తున్నావు? ఏమైందో చెప్పు. అరే ఏమైందో చెప్పవే. ఏమైందే? అరే చెప్పవే. రమ్మంటుంటే. చాలా సరదా మనిషి. రాణి, మీ బావ ఊళ్ళోకి వచ్చాడంట, ఎలా ఉన్నాడు? మా బావకేంటి బాబాయ్, మస్తుగున్నాడు. మొన్న నా కొడుకు బాగలేక ఆసుపత్రికి పోతే సొంత మనిషి కంటే ఎక్కువ చూసుకున్నాడమ్మా. మరేమనుకున్నావు బాబాయ్ మా బావంటే? పోదాం. మీ బావ ఏం చదువుతాడు రాని? లాయర్ చదువుతున్నాడు బాబాయ్. రాణి, నీ బావ ఊర్లోకి వచ్చాడట కదా? అవును బాబాయ్. మీ కొడుక్కి అంత పెద్ద కంపెనీలో జాబ్ ఇప్పిస్తే ఒట్టి జున్ను పాలేనా మాకిచ్చేది? నేను అనుకున్నంత ఎదవేం కాదు వాడు. తానమ్మా పోయేస్తాను. రైట్ బాబాయ్. అట్లయిందే పల్లవి.
ఏమే రాణి, మీ బావ ఇప్పుడు ఫ్యాన్డీస్ కూడా? అయినా మా బావ గురించి నీకెందుకే? మా బావ మా ఇష్టం. సారే సారే సానే పానే సారే సా సని సా సని సా అరే రమేష్, ఏనా మన రామయ్య వీధిలో లచ్చయ్య ఇల్లు తెలుసు కదా? వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరిందంట. అమ్మ చీరిస్తుంది, వెళ్ళిచ్చిరా. సరే నాన్న. కలవవే, ఫోన్ ఎక్కడున్నారు రే? కలవరా, ఈ ఫోను కలవదు, ఈడు దొరకడు. ఏయ్ దొరక నీ చెయ్యి అమ్మ, మీరు జగన మామా. ఏది అమ్మ, ఈ సిగ్నల్ ప్రాబ్లమా ఫోన్ ప్రాబ్లమా? మామో పద ఆడికేనా? రికార్డింగ్ డాన్స్ మస్తు ఉందంట. ఫోనీ ఫోనీ మామ, ఫోనీ 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 రే మామ, ఫోనీ ఫోనీ. బాబాయ్ బాబాయ్, నాన్నగారు ఇచ్చిరమ్మన్నారు. సరేనయ్యా, వస్తాను బాబాయ్. సరే. హలో పల్లవి, నేను కాలేజీకి వెళ్తున్నా. ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఏంటి ఇంత సడన్గా? ఫ్రెండ్స్ కాల్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం కల్లా ఫీజు కట్టాలంట. ఈ బస్సు మిస్ అయితే టైంకి వెళ్ళలేను. అవునా, వస్తున్నా. నీకోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటా. నువ్వేంట్రా ఇక్కడ? నీతో సిటీకి మామా. నువ్వెందుకురా సిటీకి? ఇక్కడనే ఉండి పొలం పనులు చూసుకోక. సరేరా బాబు, భలే గొప్ప సలహా ఇచ్చావు. ఏంటి పల్లెలు, చిన్నపిల్లలు? ఏమో తెలియదు రమేష్. కొన్నిసార్లు తప్పదు పల్లవి. అసలే ఎగ్జామ్స్ టైం. నీతో ఫోన్ కూడా మాట్లాడకపోవచ్చు. హలో అన్నా, పల్లవికి పెళ్ళైపోయింది. ఏంట్రా? నిజం చెప్తున్నానన్నా, పల్లవికి పెళ్ళైపోయింది. హే, నిజం చెప్పు. కావాలంటే వాట్సాప్లో ఫోటోలు పంపిస్తానన్నా, చూసుకో. సరే, పంపించు. తట్టుకోలేకపోతున్నాను రా. రేయ్, నువ్వు అమ్మాయిని ప్రేమించినట్టే నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా నీకోసం ఉంటారా?
బిందు? అవునరా, ఆ బిందేరా నేను ప్రేమించేది. తనే వచ్చిందిరా. ఏమయ్యిందో ఏమయ్యిందో నా మదిలోనా, ఊహల లోకంలో విహరించే ఈ సమయాన. ఏం జరిగిందో నా ఎదలోనా, అలజడి ఏదో మొదలయ్యింది ఈ నిమిషాన. నిజమేనా నేనేనా నీ మాయల పడిపోయానా, కలవరమా ప్రియవరమా నీ వెంటే నేలేనా. కన్నులు కలగన్నా కల నిజమయ్యేలా, మనసే కోరినా మమతే దరి చేరేనా. ఏమయ్యిందో నా మదిలోనా, ఊహల లోకంలో విహరించే ఈ సమయాన. నన్నే నాకు కొత్తగా చూపి అనుభూతి ఎదురవుతుంటే ఎదలోన తీయని గుబులే మొదలాయనే. నింగి నేల వింతగా నేడే కనిపిస్తూ కవ్విస్తుంటే మదిలోన మోహన రాగం వినిపించెనే. ఏ చోట నువ్వున్నా నీ వెంటనే లేనా, అంటుంది నా పాదం నీ వెంటే నడిచేనే. ఏ మాట వింటున్నా నీ పిలుపులా కన్నా, అంటుంది నా హృదయం నీ జతే కోరేనే. ఏమయ్యిందో నా మదిలోనా, ఊహల లోకంలో విహరించే ఈ సమయాన. ఏం జరిగిందో నా ఎదలోనా, అలజడి ఏదో మొదలయ్యింది ఈ నిమిషాన. కరిగిపోయే కాలం మనకే సొంతమైపోతూ ఉంటే కనులలో కమ్మని భావం ఉప్పొంగెనే. సాగిపోయే మేఘం మనపై చినుకులా చేరుతుంటే తనువులో తన్మయమేదో తొణికిందిలే. మొదలైన మన పయనం ఏ వైపు సాగేనో అంటుంది ప్రతి నిమిషం నా మనసు నాతోనే. తను మనః ప్రాణాలే నీకు అర్పించానే, దిగులేలనే చెలియా ప్రతి జన్మ నీతోనే. ఏమయ్యిందో నా మదిలోనా, ఊహల లోకంలో విహరించే ఈ సమయాన. ఏం జరిగిందో నా ఎదలోనా,
అలజడి ఏదో మొదలయ్యింది ఈ నిమిషాన. మనం ప్రేమించే ప్రేమ కన్నా మనల్ని ప్రేమించే ప్రేమే గొప్పది, స్వచ్ఛమైనది.